నుండి ఇలా అని వదిలేసి ఇప్పుడు ఇటు సైడ్ అల్లుకున్న స్కూల్ గోయింగ్ గర్ల్స్కి మంచి ఇంకా ఈ వీడియోలో చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే తెలిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని బాగా చూడండి. అండ్ ఈరోజు ఇట్లా స్కూల్ గోయింగ్ గర్ల్స్కి మంచి హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది. అండ్ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుందని వీడియో స్టార్ట్ చేశాను. ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ హెయిర్స్ తీసుకొని కొన్ని ఎక్కువనే హెయిర్స్ తీసుకోవాలి. కొంచెం మనం అల్లుకున్నది మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ తీసుకొని అల్లుకొని ఇంకో పార్ట్ కూడా అట్లనే అల్లుకోవాలి. ఇట్లా అల్లుకున్న హెయిర్ స్టైల్ని డిఫరెంట్గా వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇంకా ఈ వీడియోలో చూపిస్తా. ఇట్లా అల్లుకొని ఓడిపోకుండా పిన్నిస్ తోటి సైడ్ పిన్ తోటి సెట్ చేసిన ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇంత ముందులానే సేమ్ తీసుకొని అల్లుకోవాలి. ఇవి స్కూల్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది. నేనైతే సైడ్ పాపడ తీసిన, స్ట్రైట్ పాపడ తీస్తే ఇంకా బాగా కనబడుతుంది. నా హెయిర్స్ హ్యాపీ ఉండేసరికి నేను వేసే హెయిర్ స్టైల్ అనేది ఎక్కువ క్యాప్చర్ కావట్లే అనిపిస్తుంది. ఇట్లా అల్లిన తర్వాత ఇక్కడ నుండి పార్టీషన్ లాగా తీసుకోవాలి. మామూలుగా 2 జుట్లు వేస్తే పార్టీషన్ తీస్తారు కదా, అట్లా తీసుకొని ఇక్కడ నుండి ఇట్లా మిడిల్లో చుట్టూ ఇక్కడ చెవు దగ్గర దాకా హెయిర్స్ తీసుకోవాలి. మిగతా హెయిర్స్ వదిలేయాలి వెనకాలే. ఇట్లా ఈ హెయిర్స్ మాత్రమే తీసుకొని ఇప్పుడు మనం అల్లుకున్నది ఇట్లా ఫ్రంట్ సైడ్ మనం అల్లుకున్న హెయిర్స్ని పక్కకొని ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. చూపిస్తాను. వెనకాలలో కొన్ని హెయిర్స్ వదిలిపెట్టుకొని కొన్ని మాత్రమే ఈ పార్ట్ నుండి ఇట్లా ఈ చెవు దగ్గర నుండి తీసి మనం ఈ రైట్ సైడ్ అల్లుకున్న హెయిర్స్ ఉన్నాయి కదా, ఈ హెయిర్స్ని టర్న్ చేసి హెయిర్స్లో కలపాలి. ఇక్కడ నుండి ఇలా అని ఇట్లా కొన్ని హెయిర్స్ ఈ చెవు దగ్గర నుండి ఈ పార్ట్ నుండి తీసుకోవాలి. మిగతా హెయిర్స్ అన్ని వదిలేయాలి. వదిలేసి ఇప్పుడు ఇటు సైడ్ అల్లుకున్న హెయిర్స్ని
ఇటు టర్న్ చేసుకొని ఈ పార్ట్లో హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ దగ్గర నుండి ఈ పార్ట్ నుండి హెయిర్స్ తీసుకొని ఇంకా మిగతా హెయిర్స్ అన్నీ వెనకాల వదిలేసి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిన హెయిర్స్ ఇట్లా రైట్ సైడ్ తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసి మిగతా హెయిర్స్కి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఇప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా వేసుకున్నట్టు అనిపిస్తుంది. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అప్పుడప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా వేసినట్టుగా అనిపిస్తుంది. దానికోసమని ఈరోజు వీడియో స్టార్ట్ చేసి వీడియో చేయడం జరిగింది. చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. మంచి ఇట్లా ఫ్రంట్ సైడ్లో ఇట్లా అనిపిస్తుంది. చాలా ఈజీగా వేసుకునే 2 సైడ్ పోనీటైల్ హెయిర్ స్టైల్. ఈరోజు చాలా రిక్వెస్ట్ మెసేజ్లు వచ్చినాయి 2 సైడ్ పోనీటైల్ వేయాలని. సో నేనైతే ఇట్లా వేసుకుంటా, నాకు ఇట్లా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. సో మీకు నచ్చిందా లేదనేది చెప్పండి. అంతే, ఇట్లా సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం నాది కాబట్టి కొంచెం తడబడగానే వేరే వాళ్ళ పిల్లలకి అట్లా వేసినప్పుడు మంచిగా నీట్గా అనిపిస్తుంది. కొంచెం ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ హెయిర్స్ తీసుకొని ట్రై చేయండి. నా హెయిర్స్ బాగా బ్లాక్ ఉండేసరికి వేసిన హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించదు. అల్లిన తర్వాత కూడా జుట్టు కొంచెం సెట్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ ఇట్లా చూడనికైతే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసినాం, డిఫరెంట్ లుక్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. వేసుకుంటే చాలా మంచిగా హెయిర్ స్టైల్, ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. ఫ్రంట్ సైడ్ అయితే హెయిర్స్ బాగా కనిపిస్తాయి కదా, అంటే జుట్టు బాగున్నట్టు అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అండ్